త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సభ, మరోవైపు జిల్లా అధ్యక్షుల నియామకం, ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయని అనిపిస్తోంది. మరి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకున్న ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇవన్నీ కాంగ్రెస్ కు ప్లస్ అయ్యాయా, మైనస్ అయ్యాయా? నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న జిల్లా అగ్రనేతల మధ్య అంతరాలు చెరిగిపోయాయా? కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఉత్తేజం కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తోడ్పాటును అందించారు కరీంనగర్ జిల్లా ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 2 మంత్రులు, 2 విప్లుగా కరీంనగర్ జిల్లా నేతలకు ప్రాధాన్యత కూడా ఇచ్చింది అధిష్టానం. తరువాత విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి 2వ విడతలో మంత్రి పదవి దక్కగా ఇప్పుడు 3 మంత్రులు ఒక విప్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల మధ్య సఖ్యత లేకపోవడంతో మొదటి ఏడాది కాంగ్రెస్ క్యాడర్ ఎవరి దగ్గరకు వెళితే ఎలాంటి తలనొప్పి వస్తుందోనని భయంగానే మంత్రులను కలిసొచ్చారు. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్ బాబుది పైచేయి కావటంతో 2 మంత్రుల మధ్య పొసగటం లేదని టాక్ నడిచింది. పైకి 2 మంత్రులు బాగానే ఉన్నా గానీ వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం ఉంది. అయితే 3వ మంత్రి లక్ష్మణ్ కుమార్ నియామకంలో కూడా శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించడంతో పాటుగా పరిపాలన విషయంలో శ్రీధర్ బాబు తన ఆధిపత్యం కనబర్చుతున్నారనే చర్చ ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యే టికెట్ విషయంలో శ్రీధర్ బాబే కీలకంగా ఉండి తన మాట నెగ్గించుకోవటంతో ఒకానొక సమయంలో పొన్నం కాస్త గుర్రుగా ఉన్నారనే చర్చ జరిగింది. అయితే ఆ మధ్య మంత్రి అడ్లూరి విషయంలో మాట జారటంతో తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద దుమారమే రేగింది. తరువాత పొన్నం అడ్లూరిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలిచి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇదంతా మర్చిపోయి 3 మంత్రులు, విప్ ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి గ్యాప్లు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు నాయకుల మధ్య ఎలాంటి వివాదాలకు తావివ్వటం లేదు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల డీసీసీ అధ్యక్షుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయా జిల్లాల్లో కార్యకర్తలు సెకండ్ క్యాడర్ అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టారు. 4 జిల్లాల పరిధిలో నూతన డీసీసీ అధ్యక్షులు ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు రాకపోగా అందరూ స్వాగతించారు. ఇటీవల హుస్నాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంపై పెద్ద వరాల జల్లే కురిపించారు. ఇప్పుడు ఇదే జోష్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ మొత్తంలో సర్పంచులను గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల సమయంలో నిర్వహించిన సీఎం సభ విజయవంతం కావడంతో ఈ జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ పరిధిలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో ప్రత్యేక ప్యాకేజ్ నివ్వాలని కోరటం, పశు సంపద ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమలకు తోడ్పాటునివ్వాలనే వినతులకు సానుకూలంగా స్పందించడం ఇప్పుడు ప్లస్ అవుతుందనే చర్చ జరుగుతోంది. హుస్నాబాద్ చుట్టూరా రింగ్ రోడ్ నిర్మించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ హామీలను అమలు చేస్తామని వేదిక మీద సీఎం హామీ ఇచ్చారు. ఈ సభకు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి రావటం, ఇదే సమయంలో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులిస్తానని సీఎం ప్రకటించడం అన్ని అనుకూలంగానే మారాయనే చర్చ జరుగుతోంది. సర్పంచులు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే తరువాత జరిగే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఆలోచన. నూతన అధ్యక్షుల నియామకం, ముఖ్యమంత్రి సభ సక్సెస్, 3 మంత్రుల మధ్య సయోధ్యతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ ఉంది.